ఛానల్లోకి స్వాగతం. తులా రాశి వారికి జూన్ 28, 29 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. ఈ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు? అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. తులారాశి వారికి జూన్ 28, 29 తేదీల్లోనైతే ఒక స్త్రీ వల్ల ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఈ రాశి వారికి గ్రహాలు మరియు గోచారం చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. వీరి యొక్క కష్టాలు, బాధలు అన్నీ తీరిపోయి వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ముందుగా తులా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరు మంచి గుణగణాలను కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అందరితో ప్రేమగా మాట్లాడుతారు. ఈ రాశి వ్యక్తులకు ధైర్యం కూడా అధికంగా ఉంటుంది. వీరు ఉన్నట్లుగా మాట్లాడతారు. దీనివల్లనైతే వీరికి శత్రువులు అధికంగా ఉంటారు. వీరికి కోపం అనేది అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వ్యక్తులు వీరికి నచ్చింది మాత్రమే చేస్తారు. వీరు ఎదుటి వారు ఏదైనా చెప్తే వీరికి నచ్చకపోతే అస్సలు చేయరు. వీరికి ఏది అనిపిస్తే అదే చేస్తారు. వీరి తప్పు లేకపోతే ఎంత పెద్దవారికైనా వీరు అస్సలు భయపడరు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వ్యక్తులు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. సంఘంలో వీరైతే మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరితో ప్రేమ గుణాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు ఎవరైనా కానీ రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అనేది వీరికి అస్సలు ఉండదు. ఈ రాశి వారికి ఆనందం వచ్చినా సరే, దుఃఖం వచ్చినా సరే పొంగిపోరు. సుఖం వచ్చింది అని ఆగిపోతూ తమకు ఉన్నటువంటి బాధ్యతలు మర్చిపోకుండా ఇలాంటి చేయరు. కాబట్టి వీరు సుఖం, కష్టం వచ్చినా సరే బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వీరి యొక్క భవిష్యత్తు గురించి మంచిగా ఉండటానికి వీరు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ రాశి వారు ఆనందంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి వీళ్ళు ఆలోచించరు. దానికి తగ్గ ప్రణాళికలను సిద్ధం చేస్తూ ఉంటారు. వీరి యొక్క ఆలోచనలు అనేవి ఎవరికి అర్థం కావు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు దైవభక్తి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు ప్రతి ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకుంటారు. అయితే వీరు కష్టాన్ని కూడా ఎంతో ఇష్టంగా చేస్తూ ఉంటారు. ఏదైనా సరే చిన్న చిన్న పనులు జోలికి పోరు. ఎక్కువగా బిజినెస్ ఫీల్డ్కు సంబంధించినవి వీరు ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే ఒకరి కింద పని చేయడం వీరికి ఇష్టం ఉండదు. కష్టమైనా నష్టం అయినా సరే, బాధపడైనా సరే వీరు ఏదైనా సొంతగా బిజినెస్ అనేది చేయాలి. సొంత బిజినెస్ మొదలు పెట్టుకుంటే వచ్చే రూపాయి ఏదో ఒక రూపాయి మనకు ఉంటుంది అని వీరు ఎక్కువగా బిజినెస్ ఫీల్డ్లో ఉండటానికి ఇష్టపడతారు. అయితే ఈ రాశి వ్యక్తులు అయితే ఏ పని మొదలు పెట్టినా సరే దాన్ని పూర్తి చేసే వరకు వీళ్ళైతే అస్సలు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో కష్టాలు
పడి వీరైతే జీవితంలో ఎదగటానికి ముందుకు అడుగులు అనేది వీరు వేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనైతే వీరు తమ ఆత్మస్థైర్యాన్ని వీరు మర్చిపోరు. వీరు గొప్ప మేధావులు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ తులారాశి వారికి మాత్రం జూన్ 28, 29 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. వీరు షాక్ అవుతారు అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలోనైతే ఈ 2 రోజులు అయితే మీకు శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే అభివృద్ధులు మీకు ఎక్కువగా రాబోతున్నాయి. ఈ సమయంలో శుభవార్తలు వినబోతున్నారు. మీకున్న సమస్యలు అన్నీ తీరిపోతాయి. మీరు కష్టాల నుంచి బయటకు రాబోతున్నారు అని చెప్పుకోవచ్చు. గ్రహాల మార్పుల వల్ల మీకు ఈ టైంలో గోచారం అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో కొత్త భాగస్వాముల వల్ల మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగ అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి సమస్యలు తీరిపోతాయి. ఆరోగ్యపరంగా కూడా మీకు చాలా బాగుంటుంది. ఈ సమయంలోనైతే ఈ రాశి వారికి పూర్వీకుల యొక్క ఆస్తి కలిసి వస్తుంది. గ్రహ బలం మీకు అనుకూలంగా ఉండటం వల్ల పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. అయితే ఈ రాశి వారికి ఎంత సంపాదించినా చేతిలో డబ్బు అనేది నిలవదు. డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో మీకైతే డబ్బు అనేది మీకు నియంత్రణలో ఉండబోతుంది. వ్యాపారస్తులకు అభివృద్ధులు జరుగుతాయి. అధిక లాభాలు కూడా రాబోతున్నాయి. మంచి అభివృద్ధులను మీరు చూడబోతున్నారు. ఉద్యోగస్తులకు పనులు నెమ్మదిగా సాగుతాయి. కుటుంబంలో మీకు శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఉద్యోగానికి సంబంధించి కొత్త బాధ్యత మీకు రాబోతుంది. మీకు మాత్రం దాన్ని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఈ సమయంలోనైతే పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఈ సమయంలో మీరైతే ప్రమోషన్లు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులకు మొండి బాకీలు కూడా వసూలు కాబోతున్నాయి. ప్రేమికులకు కూడా ఇది మంచి రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఈ టైంలోనైతే పాత బాకీలు వసూలు అవుతాయి. అయితే ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి. ఈ సమయంలోనైతే ఈ తులారాశి వారికి జూన్ 28, 29 తేదీల్లో ఒక స్త్రీ వల్ల కొన్ని ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. అయితే ఈ సమయంలోనైతే ఒక స్త్రీ ద్వారా మీకు మద్దతు లభించబోతుంది. మీకు ఆమె ఆర్థిక పరంగా సహాయాన్ని అందించబోతుంది. ఆమె ఎవరో కాదు, మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, మీ యొక్క పాత పరిచయాత్రురాలు కావచ్చు, మీ యొక్క శ్రేయోభిలాషి కూడా కావచ్చు. మీకైతే ఆమె సహాయ సహకారాలను అందించబోతుంది. మీ ఆర్థిక పరిస్థితిని చూసి ఆమెనైతే మీకు అండగా ఉండబోతుంది. ఆమె మాత్రం మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, లేదా మీ యొక్క శ్రేయోభిలాషి కూడా కావచ్చు. ఆమె ద్వారా మీకైతే సహాయం అందబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలోనైతే వ్యాపారస్తులకు బాగా అనుకూలంగా ఉన్న సమయం అని చెప్పుకోవచ్చు. వ్యాపారం అభివృద్ధి చెందబోతుంది. మీరైతే ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపార అవకాశాలు కూడా రాబోతున్నాయి. ఏ వృత్తి రంగంలో ఉన్న వారికైనా మంచి అభివృద్ధులను చూస్తారు. రెట్టింపు లాభాలు అయితే మీరు పొందుతారు.